విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య సర్కిల్ నందు ఆదోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షులు ఆర్యన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయి ఉన్నాయన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమైన మెడికల్ కళాశాలను పూర్తి చేసి విద్యార్థులకి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొస్తుంది అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడం వలన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ రద్దు చేయాలని మెడికల్ కళాశాల ముందు శాంతియుతంగా నిరసన తెలియజేశారన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకత్వంపై పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ విద్యార్థులను అసభ్యకర పదజాలంతో మాట్లాడుతూ లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగర సహాయ కార్యదర్శి పృథ్వీ, నగర కమిటీ సభ్యులు హర్ష, చరణ్, సాయి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిరసన చేయడం జరిగింది. ఆదోనిలో మెడికల్ కాలేజ్ కొత్తగా కడుతున్న దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది ఈ గవర్నమెంట్. ఇది తప్పు. ఈ గవర్నమెంట్ ఇలా చేయడం కరెక్ట్ కాదు. గతంలోనే 700 సీట్లు మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ లో మనము కోల్పోయాము. ఇలా చేస్తే ప్రైవేటీకరణ వాళ్ళు చేసేటువంటి దోపిడీకి అద్దోపు లేకుండా పోతుంది. సీట్లకి ఎక్కువ భారీగా ఫీజులు పెంచి విద్యార్థుల జీవితాలతో ఆటాడుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే శాంతియుతంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఆపాలని మేము చేస్తున్నటువంటి ఆదోనిలో ఉన్నటువంటి నిరసన కార్యక్రమానికి విరుద్ధంగా పోలీసులు లాఠీ చార్జీలు చేసి ఎస్ఎఫ్ఐ నాయకులపైన కేసులు పెట్టారు. అవి వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం ఇటువంటి విషయాలను కూడా ఖండించాలి. ఈ ప్రైవేటీకరణ రద్దు చేసి వెంటనే ఆపాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ వాడితే ఊరుకునేది లేదు. ఇదే శిక్షకు ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ దీనికి నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ప్రభుత్వం ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటాము. ఆ పోరాటం ఆగదు.